Hello friends, welcome to our channel Chitram Chudu Mitrama. Me go-to destination for in-depth reviews on latest web series and cinematic releases. ఎక్కడ మొదలెడదాం, ఎలా మొదలెడదాం? ఈ మూవీని అయితే మాత్రం ఓన్లీ మెచ్యూర్ ఆడియన్స్ మాత్రమే చూడండి. 2 రోజులు ఖచ్చితంగా మైండ్ అయితే దొబ్బుద్ది. ఎస్, నేను మాట్లాడుతుంది నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన సెక్టర్ 36 ఖతర్నాక్ మూవీ గురించి. ఈ మూవీ 2006లో నోయిడాలో జరిగిన నిటారీ కిల్లింగ్స్ అనే చిల్లింగ్ రియల్ క్రైమ్ ఆధారంగా తీశారు. మొదట 45 మినిట్స్ చాలా పచ్చిగా, కొంచెం స్లోగా స్టోరీ నడుస్తుంది. చాలా డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయి. ఎందుకు చూస్తున్నామో అనిపించింది. కానీ రియల్ స్టోరీ కాబట్టి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని కుతూహలంతో మొత్తం మూవీ చూశాను. సడన్గా మూవీ పేస్ పెరుగుతుంది. మూవీలో క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా న్యాచురల్గా ఉంది. సైకోస్ అండ్ సీరియల్ కిల్లర్స్ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చాలా డిఫరెంట్గా చూపించారు. సింపుల్గా ఉన్న ఒక నార్మల్ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఈ మూవీకి ఒక మెయిన్ ఎలిమెంట్ కింద ఎలా మారుతాడు. ఒక పోలీస్ ఇంటరాగేషన్ సీన్లో అయితే ఎవరిని ఇంటరాగేట్ చేస్తున్నారో కూడా అర్థం కాదు. అన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయి. ఇది రియల్ స్టోరీ కాబట్టి ఆ స్టోరీని జస్టిఫై చేయడానికి నార్మల్గా వేరే డైరెక్టర్స్ అయితే అవసరం ఉన్నా లేకపోయినా క్రైమ్ని బాగా ఓవర్గా చూపించేసి అనవసరమైన స్కిన్ షోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఈ డైరెక్టర్ ఆదిత్య నింబాల్కర్ ఆ యాంగిల్లో వెళ్లకుండా జస్ట్ స్టోరీకి ఆడియన్స్ని కరెక్ట్ చేయడానికి సరిపడ డీటెయిల్స్తో చాలా శ్రద్ధతో బ్రిలియంట్గా తీశారనిపించింది. సీరియల్ కిల్లర్ రోల్లో విక్రాంత్ మాసి ఎలాంటి క్యారెక్టర్నైనా మంచి కన్విక్షన్తో చేయగలడు అని మళ్ళా ప్రూవ్ చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్గా దీపక్ దుబ్రియాల్ మంచి న్యాచురల్ యాక్టింగ్తో ఆడియన్స్ యొక్క అటెన్షన్ని గ్రాబ్ చేశారు అని చెప్పాలి. ఎన్ని దరిద్రాలు చేసినా వాళ్ళను కూడా కాపాడడానికి వేరే దరిద్రాలు ఉంటారు అనేది క్లియర్గా చూపించారు. న్యాయం కోసం సిస్టమ్కి అగెన్స్ట్గా ఫైట్ చేసే వాళ్ళు హీరో ఖచ్చితంగా అవుతారు. బట్ అప్పటికే వాళ్ళ ఫోటోకి ఒక దండ పడుతుంది. లా అండ్ ఆర్డర్ అండ్ సిస్టంలో కరప్షన్ లాంటి రియాలిటీ పాయింట్స్ని అద్భుతంగా హైలైట్ చేశారు. సెక్టర్ 36 నెట్ఫ్లిక్స్లో తెలుగులో అవైలబుల్లో ఉంది. సో ప్లీజ్ గో అండ్ వాచ్, డోంట్ మిస్ ఇట్.